బ్రానిక్రముల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో యూదుల రాజుగా, దావీదు కుమారునిగా, లోకరక్షకునిగా ప్రవేశిస్తూ ఉన్నారు. క్రీస్తు రాజుని యొక్క వాహనం గాడిద. గాడిద శాంతికి, సమాధానానికి చిహ్నం. బ్రానిక్రములు సమృద్ధికి చిహ్నం. ఆ ప్రభువు సమృద్ధికి రారాజు అని ఆరాధిస్తూ బ్రానిక్రములను ఆయనకి జయ జయ గీతములు పాడుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు. మూడవది, తమ వస్త్రాలను పరచి ఆ ప్రభునికి రాజమార్గాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. వారిలో ఉన్న అహము, ద్వేషము అంతయు కూడా ఆ వస్త్రాల ద్వారా ఆ ప్రభునికి రాజమార్గాన్ని ఏర్పరచి నీవు మమ్ము పాలించుమని ఆ ప్రభుని వేడుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా శాంతి స్థాపకులుగా ఆయన యొక్క సమృద్ధిలో జీవిస్తూ ఆ ప్రభువు కోసం మరి రక్షణ బాటను వేసుకోవాలి. ఆ శాంతి బాటను ఆనాడు యెరూషలేము ప్రజలు పరిచినట్లుగా వారి యొక్క వస్త్రాలను, మన జీవితాన్ని కూడా ఆ ప్రభువు కోసం పరిచి ఈ మట్టల ఆదివారం రోజున, ఈ బ్రానిక్రముల ఆదివారం రోజున ఆ ప్రభువుని మన జీవితంలోకి, లోకరక్షకుణ్ణి, నజరేయుడైన యేసును, దావీదు కుమారుణ్ణి మనం ఆహ్వానించుకుందాం.